అవును, నిజంగానే రామలక్ష్మి హాకీ ఆడడానికి మీ ఆయన ఒప్పుకున్నారా? అర్థమైంది, ఆయన్ని అడగలేదని. కానీ రామలక్ష్మిని ఒప్పించి మంచి పని చేశారు. కూతురి భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పావు కదా. రామలక్ష్మక్క, బిట్టు, ఏమైంది బిట్టు? రామలక్ష్మక్క అంటున్నావు? ఒకవేళ రామలక్ష్మి హాకీ ఆడుతుందా ఏంటి? అది కాదు పార్వతి, కబడ్డీ చూడ్డానికి వెళ్తున్నాం. గుడి దగ్గర కబడ్డీ పోటీలు జరుగుతున్నాయని సీను చెప్పాడు. అవునవునవును, కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. అది కాదక్క, ఈ రోజు సాయంత్రం ప్రమేళ గారు వస్తారని చెప్పారు కదా, ఆ ఏర్పాట్లన్నీ చూడాలి కదా. పార్వతి, ఈ ఒక్కరోజుకి ఆ ఏర్పాట్లన్నీ నువ్వు పద్మ చూడండి. ఆద్య కబడ్డీ పోటీలు ఎప్పుడు చూడలేదట, తనకి చూపించడానికి వెళ్తున్నావు. అవునవును, నాకు చూడాలనుంది. అదేంటి, హాకీ ఆడడానికి కదా, కబడ్డీ అంటున్నారేంటి? ఏంటి? అవునమ్మా, ఆద్యక్క చెప్పింది కబడ్డీ చూడడానికి. నేనే మర్చిపోయాను. నేను కబడ్డీ పోటీలకు వెళ్తున్నాను. ఏంట్రా నువ్వు కబడ్డీ అంటున్నావు, హాకీ అంటున్నావు? అసలు హోంవర్క్ చేయాలి, పద లోపలికి. లేదు, నేను కబడ్డీ చూడడానికి వెళ్తాను. నన్ను తీసుకెళ్ళండి, పద. తీసుకెళ్ళకపోతే చీటింగ్ అవుతుంది బావా. బిట్టు, అమ్మ చెప్పింది కదా, ముందు చదువుకోవాలి, తర్వాతే ఏమైనా. రేయ్ రారా. అక్క, వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సాయంత్రం ప్రమేళ గారు వస్తున్నారు, గుర్తుంది కదా? గుర్తుంది. రారా. ఏంటక్క, కబడ్డీ ఆట మొదలై ఉంటుంది కదా, వెళ్ళండి. అత్తయ్య, మొదలై ఉంటుంది, వెళ్దాం. పదండి పదండి అత్తయ్య, పదండి. అరే ఆగు, కొడతాను. హోంవర్క్ చేద్దు గాని పద లోపలికి. లేదు, బుక్స్ పైన ఉన్నాయి, నేను పై చదువుకుంటాను. హాకీవి పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్తుంటే బాగోదు. పెద్దలు ఒప్పుకుంటే మాత్రం మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి బయట వచ్చి తీసుకో, నేను కిటికీలో నుంచి వేస్తాను. ఇవ్వు. బిట్టు, జాగ్రత్త. బిట్టు, షూస్ కూడా అలాగే చేద్దామా? తీసుకో. అక్క, వద్దక్క, వెనకంతా పొదలుంటాయి. కాలికేదైనా గుచ్చుకుంటే హాకీ ఆడలేవు. షూ వేసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపో. ఇంట్లో నుంచి షూ ఎలా వేసుకుని వెళ్తారా బిట్టు? చేతులు పట్టుకుని వెళ్తా. అక్క 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 అక్క, నువ్వు అలా వెళ్తే ఎవరైనా చూసారనుకో, మొదటికే మోసం వస్తుందక్క. షూలు వేసుకుని మెట్లు దిగి వెనక గుమ్మం నుండి వెళ్ళు, ఎవ్వరు చూడరు. ఎవరైనా చూసినా అనుమానించరక్క, నా మాట నమ్ము. వేసుకో అక్క. అరే వేసుకో అక్క, దా వేసుకో అక్క. కూర్చో. వేసుకో అక్క, వేసుకో, ఏం కాదు. వేసుకో అక్క, నేను చెప్పింది విను, వేసుకో.
థ్యాంక్ యూ బిట్టు. వస్తాను. అదేంటి షో కబడ్డీ ఆడేవాళ్ళు వేసుకుంటారు కదా. రామలక్ష్మి చూడ్డానికి కదా వెళ్తుంది, ఎందుకు వేసుకుని వెళ్తుంది? బాయ్ అక్క. బాయ్ బిట్టు. ఒరే బిట్టు ఇలారా. ఏంట్రా ఏం జరుగుతుంది? ఏం జరిగిందమ్మా? రామలక్ష్మి షూ ఎందుకు వేసుకుని వెళ్ళింది? నాకెందుకో డౌట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పరా. నేను చెప్పను. అమ్మని అడుగుతున్నాను కదా, ఎందుకు చెప్పవురా? చెప్పు. నన్ను చూడ్డానికి వెళ్ళనివ్వలేదు కదా, అందుకే చెప్పను. అయినా నాకేం తెలీదు. ఒరేయ్ నీకు దెబ్బలు పడతాయి. ఎక్కడికి వెళ్ళారో చెప్తావా లేదా? నువ్వు కొట్టినా చెప్పనమ్మా, అంతే. రే రే రే, బిట్టు. లేదు, నాకేదో డౌట్గా ఉంది. ఆద్య జానకక్క కూడా వెళ్ళారు. ఇప్పుడు రామలక్ష్మి షూ వేసుకుని వెళ్ళింది. చూడటానికి వెళ్తే నెత్తి మీద క్యాప్ పెట్టుకుని వెళ్తారు గాని షూ ఎందుకు వేసుకుని వెళ్తుంది? షూ ఏమైంది పార్వతి? ఏదో గొలుసు పోగొట్టుకున్న దానిలో అలా ఆలోచిస్తున్నావు. గొలుసుపోవడం ఏమో గాని పరువు పోయేలా ఉంది. ఏం జరిగింది? రామలక్ష్మిని జానకక్క హాకీ ఆడడానికి తీసుకువెళ్ళిందేమో అని డౌట్. ఆ డౌట్ నిజమైతే అప్పుడు చెప్తాను దాని సంగతి. ముందు రామలక్ష్మి గదిలో చూద్దాం పద. నువ్వు రావటం ఎవరూ చూడలేదు కదా? లేదమ్మా. మరి హాకీ స్టిక్ ఏది? ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా కిటికీలోంచి బయటపడేశాను. ఇప్పుడే తెస్తాను. త్వరగా ఎవరైనా చూస్తే ప్రమాదం. హా. వెళ్తాం పదండి. హాకీ మొదలు పెట్టే టైం అయింది. ఇప్పుడు ఎలా వెళ్తాం? నేను ఏర్పాట్లు చేశాను కదా. పద పద ముందు వెళ్దాం. పద పదండి. రూమ్ లో హాకీ స్టిక్ లేదు. షూ వేసుకుని వెళ్ళింది. కన్ఫామ్ గా రామలక్ష్మి హాకీ ఆడడానికే వెళ్ళింది. అయినా రామలక్ష్మికి ఎంత ధైర్యం వదినా? బావగారు వద్దన్నా హాకీ ఆడుతుందంటే అసలు దాన్ని ఏమనాలి? అనాల్సింది రామలక్ష్మిని కాదు, జానకి వదిన్ని. తనకెంత ధైర్యం! అన్నయ్యకి చెప్పకుండా హాకీ ఆడిస్తుందా? పైగా కబడ్డీ చూడ్డానికి వెళ్తున్నామని అబద్ధాలు. ఎన్నాళ్ళు మీ అన్నయ్యని అమాయకమైన మొహంతో మాయ చేస్తుంది అనుకున్నాను. కానీ ఏకంగా కొంగునే కట్టేసుకున్నట్టుంది. అందుకే ఆయన ఏమీ అనడం లేదు. ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. కొంగున కట్టేసుకుంటే అన్నయ్యని ఇంట్లో ఎవరూ గౌరవించాల్సిన అవసరం లేదు. అప్పుడు పెళ్ళాం మాట వినడం వల్లే అందరిలో పలచనయ్యానని తెలుసుకుంటాడు. పెళ్ళాన్ని దూరంగా పెడతాడు. అన్నయ్యని మాయమాటలతో బుట్టలో వేసుకుందే అనుకో, అన్నయ్యకి నిజం తెలిసిపోతుంది. తన మాట దాటి చేసే తప్పుడు పనులు కూడా అర్థమవుతాయి. ఆ రోజు అందరి ముందు అంది కదా, నీకు నా వల్ల నష్టం జరిగితే ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను అని. అదే మాటకి కట్టుబడి కూతురు కాని కూతుర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ముందు ఈ విషయం అన్నయ్యకి తెలియాలి. Every player focus on the match. Yes, sir.
డోంట్ మిస్ ఎనీ సింగిల్ ఛాన్స్. ఓకే సార్. ఈ మ్యాచ్ మనం తప్పకుండా గెలవాలి. డెఫినెట్లీ సార్. నేను కోచ్గా జాయిన్ అయిన గత 3 ఏళ్లుగా ఈ కాలేజ్ ఒక్క కప్పు కూడా సాధించలేకపోయింది. లోపం నాలో ఉందనుకునేవాణ్ణి. బట్ రామలక్ష్మి వల్ల అర్థమైంది ఏంటంటే ఏ ఒక్కరి మీదో టీం డిపెండ్ అయి ఉండదు. ఈ మ్యాచ్లో రామలక్ష్మి కూడా లేదు, కానీ ఎవరు తక్కువ మాత్రం కాదు. తలుచుకుంటే మీరు కూడా రామలక్ష్మి కంటే అద్భుతంగా ఆడగలరు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మన కాలేజ్ హాకీలో ఫైనల్స్కి రావడం నేను ఇప్పటి వరకు చూడలేదు, కానీ మొదటిసారి స్టేట్ లెవెల్లో ఫైనల్స్కి వచ్చింది. మన కాలేజీకి ప్రతిష్ట తీసుకురావడానికి ఎంతో దూరంలో లేదు. టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏకాగ్రతతో ఆడి ఈ ప్రెస్టీజియస్ ట్రాఫీలో విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్నా త్వరగా వెళ్ళండి అన్నా, మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. హాకీ స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉందేమో కనుక్కో సీనయ్య. మీరేం కంగారు పడకండి అత్తయ్య, రామలక్ష్మి తప్పకుండా ఆడుతుంది. హాకీ అంటే తనకున్న ఇష్టమే తన్ని హాకీ ఆడేలా చేస్తుంది. ఏం ఆడతానో ఏంటో బావా, అసలే నా ప్లేస్లో వేరే వాళ్ళని సెలెక్ట్ చేశానని చెప్పారు. నిజమే రామలక్ష్మి, కానీ నిన్ను తీసుకొస్తానని కోచ్తో చెప్పాను. టైంకి చేరుకోగలిగితే మ్యాచ్ ఆడొచ్చు. అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. 10 నిమిషాలు వెళ్తామమ్మా. Today we are conducting final hockey tournaments between Vivekananda College and Ramakrishna College. Welcome to 2 groups. All the best. థ్యాంక్ యూ సార్. All the థ్యాంక్ best. యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్. Captains, head or tail? హెడ్స్. Heads. హెడ్స్. Toss, Vivekananda College. Go ahead. Move fast. Move fast. అన్నా త్వరగా వెళ్ళండి, ఆల్మోస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆద్య, నాకు ఫైనల్స్లో ఆడే అదృష్టం లేదనుకుంటాను. నాన్నగారు ఒప్పుకున్నా టైంకి చేరుకుంటానో లేదో. రామా, నువ్వేం కంగారు పడకమ్మా, వచ్చేసాం కదా. రామలక్ష్మి, నువ్వు ఎలా ఆడాలో అది మాత్రం గుర్తుంచుకో. మనం వెళ్తాం, నువ్వేం కంగారు పడకు. చూసావా వదిన, ఇంటి పనులు వంట పనులు అన్నీ వదిలిపెట్టి తగుదునమ్మా అని ఆట ఆడించడం కోసం వెళ్ళింది జానకక్క. పనులు చేయలేక తల ప్రాణం తోక్కొస్తుంది. అవును, ఈ మహాతల్లి మనల్ని కష్టపెట్టడం కోసం కావాలనే వంట చేయకుండా వెళ్ళింది. అన్నయ్యని రాని, తన సంగతి చెప్తాను. అబ్బా, ఈ వంట చేయడం ఎంత కష్టమో. అసలు ఈ జానకక్కని ఏం చేసినా పాపం లేదు. అన్నయ్య, వదినా, వంట పని ఎలా చేయాలో కూడా తెలీదా? మీరు తన సహాయం లేకుండా ఏమీ చేయలేరా? అది కాదన్నయ్య, అసలు ఏం జరిగిందంటే పద్మా, ముందు ఈ పనులు సక్రమంగా చేసి కనిపించండి. బావగారు, కాఫీ తాగుతారేమో అని. లేదు, నేను ఫైల్ కోసం వచ్చాను, నన్ను వెతుక్కొనివ్వండి. అలాగే.
కదా, అప్పుడైనా అడుగుతాడేమో చూద్దాం. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. ముందు ఇవన్నీ ఎత్తాలి కదా. తర్వాత చూద్దాంలే, పదా. ఫైల్ ఇక్కడే ఉండాలి. అమ్మా 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 పార్వతి, అయిందా? అయిపోయింది వదినా. ఇప్పుడు ఈ కాఫీ బావగారికి ఇద్దాం. ఇది జానకక్క పెట్టినట్టు ఉండదు. అప్పుడు బావగారు జానకక్క ఏది అని అడుగుతారు. అప్పుడు మనం నిజం చెప్పేద్దాం. ఇవ్వు రా. అమ్మా ఇక్కడుందా? అమ్మా ఇంట్లో లేదన్నయ్య. పర్వాలేదమ్మా, ఫైల్ దొరికింది. కాఫీ తీసుకో అన్నయ్య. వదినెక్కడా? బయటికి వెళ్ళింది అన్నయ్య. ఎక్కడికి వెళ్ళింది? అది అది చెప్పు. ఏమైంది పద్మ? రామలక్ష్మిని హాకీ ఆడించడానికి కాలేజ్ అవును బాబుగారు, ఇంట్లో అందరూ వెళ్ళారు. రాను రాను ఈ ఇంట్లో అసలు పద్ధతే లేకుండా పోతుందన్నయ్య. కనీసం రామలక్ష్మైనా నీ మాటని గౌరవిస్తుంది అనుకుంటున్నాం, కానీ రామలక్ష్మిని కూడా వదిన మార్చేస్తుంది. అవును బాబుగారు, కబడ్డీ చూడ్డానికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి హాకీ ఆడించడానికి తీసుకెళ్ళింది. చెప్పకుండా అబద్ధం చెప్పి ఆట ఆడిస్తారా? వదినికి జరగాల్సిందే పార్వతి. లేకపోతే
ప్రతి విషయంలో ఆద్యకే సపోర్ట్ చేస్తుంది. ఆ ఆద్య వల్ల ఈ ఇంట్లో ఎవరికి ప్రశాంతతే లేకుండా పోయింది. చూద్దాం, ఈ దెబ్బతో అయినా ఆద్యని గెంటేస్తారేమో.